నో సైదా గారు కొద్దిగా అంటే కొద్దిగా సంయమనం పాటిద్దాం. మీరే అన్నారు కదా మన ప్యానెల్లో ఒక మహిళ ఉన్నారు, మన ప్యానెల్లో ఒక మహిళ ఉన్నారు, ఆమె పూర్తిగా ఆమె వాయిస్ వినిద్దాం ప్లీజ్, నా రిక్వెస్ట్ ఇది. ఎస్ అన్నగారు. నేను మాట్లాడాలండి. రఫీ గారు నేను మీ దగ్గరకు వస్తాను, యాక్చువల్లీ మీరు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను నేను. రఫీ గారు మీ దగ్గరకు వస్తాను నేను. అన్నగారు. రాజకీయాలకు అతీతంగా మతాలు కాపాడబడాలి, ప్రతి మతం ఈ రాష్ట్రంలో సెక్యూర్ గా బ్రతకగలగాలి అని చెప్పేసి ఆయన క్లియర్ గా మాట్లాడింది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏ మతం మీద దాడి జరిగినా, ఎస్పెషల్లీ ఇవాళ మైనారిటీల మీద దాడి జరిగితేనే వాయిస్లు రైజ్ చేస్తున్నారు. హిందూ మతం మీద దాడి జరిగితే ఎవరో మాట్లాడట్లేదు. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన క్లియర్ గా మాట్లాడారు. ఇక్కడ ఎవరిని కించపరచలే ఆయన నిన్న. ఒక్క మతాన్ని కూడా నేను ద్వేషిస్తున్నాను లేదా నేను విస్మరిస్తున్నాను అని కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎంటైర్ స్పీచ్ లో ఏ మతాన్ని ఒక్క తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన కుటుంబంలో వేరే మతస్థులు ఆయన నచ్చారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. తప్పులేదు అంటే బాప్తిజం తీసుకున్నాను ఎక్కడో మాట్లాడుతూ నేను బాప్తిజం తీసుకున్నాను అని అన్నారు చూసారు, దాని మీద డిస్కషన్. మహిళల్ని విభూస్తరం చేసి అత్యాచారం చేస్తే నోరు విప్పలా. రైట్ ఆ డిస్కషన్ లోకి వెళ్దాం. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రఫీ గారు రఫీ గారు ఇక్కడ ఇక్కడ నిన్న మొత్తం అంటే ఆ స్పీచ్ హైలైట్స్ గమనిస్తే సైదా గారు ప్లీజ్ ఒక నిమిషం. మీ నాయకుడు ఒక మాట మాట్లాడలా. రైట్ సైదా గారు ఒక నిమిషం. రఫీ గారు రైట్ ప్లీజ్ ఇద్దరు ఒకసారి ఇక్కడ మీరు ఇద్దరు ఒకసారి రైట్. సైదా గారు అన్నగారు ఒక నిమిషం. ప్లీజ్ సైదా గారు అన్నగారు ప్లీజ్. రఫీ గారు నిన్న ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్ గమనిస్తే అందులో ఒక కీలకమైన అంశము ఏదైతే మైనారిటీలకు సంబంధించి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, అంటే మైనారిటీలు అనే పదం వాడకుండా ఇతర మతాల మీద దాడులు జరిగినప్పుడు కోర్టులు కూడా స్పందిస్తున్నాయి, వాళ్ళని సంయమనం పాటించమని చెప్తున్నాయి. కానీ అదే హిందూ ధర్మం మీద ఎలాంటివి జరిగినా సరే అది కోర్టులు కూడా సరిగ్గా దాన్ని మాట్లాడలేదు, దాని గురించి స్పందించట్లేదు అని ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి కోర్టులని నిందించడం అన్నది ఒకటి, రెండో పాయింట్ నిజంగానే దేశంలో మైనారిటీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయని ఇంకో రకమైన అలాంటి ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మేబీ వాళ్ళని కించపరచలేదు కానీ ఎక్కడో చోట రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని అనుకోలేమంటారా? సార్ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. మణిపూర్ నుంచి కాశ్మీర్ దాకా ఏం జరుగుతుందో రోజు పత్రికల్లో చూస్తున్నాం, అది అందరూ గమనించాలి. కొన్ని చోట్ల హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. కానీ ఈ భారతదేశంలో మాట్లాడినవయ్యా బాబు, సార్ నాకు టైం ఇవ్వండి, ఛార్జింగ్ లేదు, అయిపోయింది. ఇప్పుడు రెండు మూడు పెట్టింది ఛార్జింగ్ లేదు. జస్ట్ లక్ష్మణ్ గారు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోండి, నేను బ్రేక్ తర్వాత నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఒక బ్రేక్ ఉంది మధ్యలో, ప్లీజ్ ఒకసారి మీరు ఛార్జింగ్ పెట్టుకుని అంతలో నేను రఫీ గారిని మాట్లాడించి నేను బ్రేక్ తర్వాత మిమ్మల్ని తీసుకుంటాను. రఫీ గారు కంటిన్యూ ప్లీజ్. భారతదేశంలో రకరకాల దాడులు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉన్నాం. వాటి మీద అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు, రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. అయితే ఒక మెజారిటీ మతానికి ఉన్నటువంటి భద్రత మైనారిటీ మతస్థులకు ఉండదు. మైనారిటీని కాపాడవలసిన బాధ్యత మెజారిటీ మతస్థులదే. ఏ గ్రామంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ టౌన్లో అయినా. అయితే జనరల్గా ఎందుకు దాని మీద వామపక్షాలు కానీ మేధావులు కానీ మైనారిటీలకి రక్షణ ఇస్తామని చెప్పేసి చెప్తారు ప్రభుత్వాలు కూడా. కానీ అంత మాత్రాన మైనారిటీలకి పెద్దపీట వేస్తున్నారు అనేది కాదు. ఎందుకంటే మెజారిటీ నుండి మైనారిటీలకి రక్షణ కావాలని, ఆ మత సామరస్యం కాపాడితేనే వాళ్ళకి భద్రత ఉంటుందని, లేకపోతే ఉండదని చెప్పి. కాబట్టి హిందువుల మీద కూడా దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టు స్పందిస్తున్నాయి, శిక్షలు కూడా వేస్తున్నాయి. చాలా మందికి శిక్షలు వేశారు.
చాలా మంది ముస్లిమేతరుల మీద శిక్షలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు జైళ్ల పాలు అయిన వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా జైళ్ల పాలు అయిన వాళ్ళు కూడా జైలులో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మతాల గురించి మాట్లాడేటప్పుడు ఏ మతము 1000 సంవత్సరాల క్రితం ఉన్నట్టు వాళ్ళు లేదు, ఏ మతము 100 సంవత్సరాల క్రితం ఉన్నట్టు వాళ్ళు లేదు. ఇవాళ ప్రతి ఇస్లాం దగ్గర నుండి తీసుకోండి అన్ని సంస్కరణ జరిగాయి. హిందూ మతంలో కూడా సంస్కరణ జరిగింది, క్రిస్టియానిటీలో కూడా సంస్కరణ జరిగింది. కాలం మారుతున్న కొద్దీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఎలా జరుగుతూ ఉంటాయో మతాల్లో కూడా సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మీకు చెప్తాను. ఈ మతాలు 1000 సంవత్సరాల క్రితం పుట్టినాయి. అప్పుడు మైకులు ఉన్నాయా గుళ్ళ మీద, మసీదుల మీద, చర్చిల మీద? 200 సంవత్సరాల క్రితం కరెంట్ వచ్చింది. అంటే మతాలు ఏం చేస్తాయంటే వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆపాదించుకుంటాయి. డిజిటల్ యుగంలోకి మనం వెళ్తుంటే అది కూడా మతాలు కూడా ఆ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటాయి. రైట్. కానీ అయితే మీరు నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు చెప్పండి. ఎందుకంటే కాదు రఫీ గారు అది మీరు అన్న చెప్పింది ఓకే, మీరు అన్న పాయింట్ వెల్ టేకెన్, నో వెల్ ప్రెజెంటెడ్. నేను ఏమంటానంటే ఏదైతే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మీరు అన్నట్టుగా మెజారిటీలకు సంబంధించి అది బాధ్యతగాను లేకపోతే కోర్టులు వ్యవహరించే తీరులో కానీ కొన్ని తేడాలు ఉన్నాయంటూ నేను పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. అంతేకాకుండా నేను ఇంకొక వ్యాఖ్య చేశారు, నేను ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని చెప్పేసి. సో ఎక్కడో ఒక చోట మనం ఇప్పుడు బార్డర్లో ఉంటాము, అది ముఖ్యంగా మనం మాట్లాడుతుంది ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు, దాన్ని ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు చాలా సీరియస్గా దాని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని మరొకసారి గుర్తు చేయడం ద్వారా అంటే ఇప్పటికే కోర్టులో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు అలా వ్యాఖ్యానించడం తప్పు అంటూ ఆల్రెడీ వాళ్ళ తీర్పులో కూడా పొందుపరిచిన తర్వాత ఇవాళ ఆ వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడము, అది బార్డర్లో అంటే తిరుపతి అని మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్మోస్ట్ బార్డర్లో ఉంటాం మనం. అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా కొత్త రకమైన సమస్యలు రావంటారా? ఖచ్చితంగా వస్తాయి సార్. రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు మతాలకు సంబంధించి చాలా సమయం పాటించారు. ఉదయనిధి మాట్లాడిన మాటలు చాలా మంది హిందువుల్ని బాధించినాయి. తర్వాత వాళ్ళ ఫాదర్ స్టాలిన్ దాన్ని ఆయన ఉపసంహరించుకోమని చెప్పడం జరిగింది. అది మహారాష్ట్ర ఇంకా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కొన్ని కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. అన్ని మతాలు కలిసి జీవించాలనేటువంటి ఒక పద్ధతి వెళ్ళాలి కానీ దాని రాజకీయ లబ్ధి కోసం ఆ ద్రవిడ కళకం ఉద్యమాన్ని ఆ డిఎంకే దీన్ని కొనసాగించాలనేటువంటి దాని మీద భవిష్యత్తు నాయకుడిగా నేను కరుడు కట్టిన ద్రవిడ కళకం నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ప్రస్తావించడం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తావించడం దాన్ని ప్రజాసేవ చేసి ముందుకెళ్ళండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం ఏమవుతుందంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఖచ్చితంగా బాధపడతారు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా చిన్నతనంలో మా మతంలో పీర్ల పండుగ వస్తే ప్రతి ముస్లింలు పీర్ల పండుగ చేసేవాళ్ళు. మత సంస్కరణ జరిగింది, అది పరిమితంగా కొంతమందే చేస్తా ఉన్నారు. షియాకి సంబంధించిన వాళ్ళే చేస్తా ఉన్నారు, సున్నీలకు సంబంధించిన వాళ్ళు చేయట్లేదు. అదే ఒక సంస్కరణ జరిగింది. హిందూ మతంలో నేను చాలా చూశాను, మహిళలు ప్రతి నెల బహిష్ట అయ్యేటప్పుడు వాళ్ళని బయట కూర్చోమనే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు 3 రోజులు 4 రోజులు బయట కూర్చునేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని సంస్కరించారు. అది ఒక ఆరోగ్య శరీరంలో జరిగేటువంటి ఒక మార్పుగా దాన్ని మార్చారు. కాబట్టి ఆరోగ్యపరమైన అంశాలు కానీ మతపరమైనటువంటి అంశాలు కానీ అనేక సంస్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ మనం ఉన్నాము 21వ శతాబ్దంలో ఉన్నాము. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ మతాలు ఇలా ఉండవు. ఖచ్చితంగా ఇప్పటికే ఆ సంస్కరణలు మీరు అన్నట్టుగా మనుషుల ఆలోచన విధానము, అక్షరాస్యత ఇవన్నీ కూడా మార్పులు తెస్తున్నాయి. రవి గారు ఒక బ్రేక్ తీసుకుందాం. రవి గారు నేను ఇక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఆ మాట అంటే తప్పే. రైట్. రాహుల్ గాంధీ గారు గానా బజార్ అన్నాడో లేదో నాకు తెలియదు, నేనైతే చదవలేదు. ఒకవేళ అది ఉంటే మాత్రం తప్ప. ఎందుకంటే ఆయన శివుడిని పార్లమెంట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రఫీ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. రఫీ గారు నేను ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. రామ మందిరాన్ని వ్యతిరేకించిన రఫీ గారు సార్ ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాం. ఒకసారి ఒక బ్రేక్ తీసుకుందాం. ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది. ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలకు కూడా ఊటంకించే క్రమంలో ఇది దేశవ్యాప్త
ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందా? ఆ సనాతన బోర్డు అన్నది ఏదైతే అటు నైవేద్యాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, లేదా హిందుత్వాన్ని పరిరక్షించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఆ బోర్డు ఆవశ్యకత ఎంత ఉంది అన్నది మనం డిస్కషన్